మిత్రులారా, మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం దశాబ్దాల కాలం పనిచేసి ఇటీవల పరిణామాల్లో బయటకు వచ్చినటువంటి కమ్రేడ్ దేవిజీ గారు, రాజిరెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ గారు, పద్మక్క, వీళ్ళు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీని కలవడానికి వచ్చారు. మర్యాదపూర్వకమైనటువంటి కలయిక ఇది. ఈ సందర్భంగానే ఫ్యాసిజం పట్ల, అదేవిధంగా మావోయిస్టు పార్టీ నిషేధం ఎత్తివేసే అనేటువంటి విధానం పట్ల చట్టబద్ధంగా పనిచేస్తామనేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి విషయం మీద, అట్లాగే మావోయిస్టు పార్టీ రాజకీయాలు కలిగి ఉన్న వాళ్ళని, ఇతర సాధారణ ప్రజల్ని, ఇతర రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ వందల మందిని విచారణ లేకుండా జైళ్ళలో పెట్టినటువంటి విషయం మీద అనేక విషయాల మీద చర్చ జరిగింది. అదేవిధంగా కొన్ని రాజకీయ సిద్ధాంత విషయాల మీద కూడా కొంత ప్రాథమికమైనటువంటి ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. నేను ఇలాంటి సందర్భంలో మేము అభిప్రాయపడేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద, ఫ్యాసిజానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించేటువంటి దాని మీద, దేశంలో ప్రజల సమస్యలని పరిష్కరించడానికి చేయాల్సినటువంటి పోరాటాల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాలతో సహా కలిసి ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాల మీద కొంత అవగాహన పరస్పరం అందించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి చర్చల్ని మరింతగా మున్ముందు కూడా చర్చించుకొని ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలనేటువంటి కొన్ని ప్రతిపాదనలు వచ్చింది. అది వారి టీంతో చర్చించుకుంటారు, మేము మా పార్టీతో కూడా చర్చించుకొని ఇలా దేశంలో ఎదురవుతున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతోని పెద్ద ఎత్తున ఒక నిర్మూలన కార్యక్రమాన్ని చేసి ఇలా మిగతా వాళ్ళని అర్బన్ నక్సలైట్ల పేరుతోటి అణిచివేసేటువంటి ఒక విధానాన్ని మళ్ళీ తిరిగి ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా అన్ని ప్రజాస్వామిక కమ్యూనిస్ట్ శక్తులు, లౌకిక శక్తులు అందరూ కలిసి ఐక్యంగా పోరాడాల్సినటువంటి నేపథ్యంలో ఈ కలయిక అనేటువంటిది దానికి తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వారు వచ్చి మమ్మల్ని కలిసినందుకు ఆ విధంగా ఒక పరస్పరం స్నేహ సౌభ్రాతృత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఒక రాజకీయ చర్చని జరుపుకోవడానికి అవకాశం లభించినందుకు వాళ్ళకి, ఆ టీంకి, రాజిరెడ్డి గారికి, దేవ్జీ గారికి, అదే దామోదర్ గారికి, పద్మక్క బృందానికి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేసి, ఇలాంటి ఒక ప్రజాస్వామిక పద్ధతి అన్ని పార్టీలతో ఇంకా ముందు కొనసాగాలని చెప్పి అభిప్రాయపడతాను.